హాయ్ అండి. ఈరోజు మూడో శనివారం కాబట్టి అందరూ మూడో శనివారం ముక్తున్నారనేసి ఆశిస్తూ ఆ ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామికి గోవింద 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 అని స్మరించుకుంటూ ఇలా మన ఇంట్లో అలంకరించుకోవాలి. తాలుబంద్రాలకి మరియు పైన తోరణాలు కట్టుకోవాలి. దేవుని పూజ గదిలో ఈ విధంగా చేసుకోవాలండి. నట్టింట్లో ఆ నామాలు వేసుకోవాలి. మనం ఎలాగైతే నట్టింట్లో నామాలు వేసుకుంటాం, దేవుడు మన ఆస్థానంలో వచ్చి కూర్చుంటాడనే ఆనవాయితీ ప్రకారమే మనము ఈ విధంగా నట్టింట్లో నామాన్ని వేసుకుంటాము. ఇలా దేవుడి పటాలకి కడిగేసి నీట్గా బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. అలా అలంకరించుకున్న మన పటాలను మరియు దీపాలను అలంకరించుకోవాలి. అదేవిధంగా ఇలా పూజ చేసుకున్న తర్వాత మనము దేవుడికి నైవేద్యం చేసి ఉంటాం కదండి, ఆహారము. ఆ నైవేద్యాన్ని అరిటాకులో దేవుడికి నైవేద్యాన్ని సమర్పించడానికి ఇలా 5 ఆకులు అరిటాకులు వేసుకుంటాము. ఈ 5 ఆకులలో అన్నము, సాంబార్, వడ, పాయసం, కర్రీస్, ఇలా తాలింపులతో కూడిన 5 ఆకులు అరిటాకులతో అన్నము వేయించుకొని దేవునికి సమర్పిస్తాము. అదేవిధంగా మనము మొదటగా బయట మొక్కుతాం కదండి. బయట మొక్కడానికి కావలసిన చూడండి, దేవుడు తిరుమల ఏడుకొండల్లో కూడా కరెంటు వెళ్ళిపోతుందండి. కరెంటు కాదండి, సపోజు ఆడ కరెంటు ఉండదు. దీపంతోనే దేవుని ఆరాధిస్తారు, పూజిస్తారు. అదేవిధంగా మేము పూజ చేసే టైంకి కరెంటు వెళ్ళిపోయింది. ఆ టైంకి ఆ దీపం మాత్రమే కనిపించింది. ఎలా ఉందో చూశారు కదండి. ఇప్పుడు బయట మేము ముగ్గు వేసి సూర్యదేవునికి మొక్కాలి కదా. సూర్యదేవునికి మొక్కడానికి ఇలా ముగ్గు వేసి, నీళ్లు చల్లి ముగ్గు వేసి, బొట్టు పెట్టి, దాని మీద సూర్యదేవునికి నైవేద్యాన్ని పెట్టి, టెంకాయ, కర్పూరము, ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ, పూలు అన్నీ పెట్టి మొక్కాలండి. ఇలా మొక్కడం వలన మనకి సూర్యదేవుడు అన్ని విధాల సకల సంపదలు ఇచ్చి ఆరోగ్య భాగ్యములు ఇచ్చి మనకు సంపదను సృష్టిస్తాడండి. అలా చేయడం వలన మనము ప్రతిరోజు సూర్యదేవుని మొక్కితే మనకు ఒంట్లో ఉన్న లేదా మన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయండి. సరేనండి. ప్రతి శనివారము మన ఏడుకొండల వాడిని మొక్కితే మనకు అన్ని కష్టాలు తొలగిపోయి, వడ్డీ కాసుల వాడు ఆయనకు ఏదైనా మనము ద్రోహం చేయకూడదండి. ప్రతి ఒక్కటి మనం ఆయన దగ్గర తలుచుకుంటే ప్రతి ఒక్కటి మనకు సక్సెస్ అవుతుంది, అన్ని పనులు జరుగుతాయి. అదేవిధంగా మీ ఇంట్లో కూడా మీరు మొక్కుతున్నారని ఆశిస్తూ గోవింద 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 ఇలా స్మరించుకుంటూ మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి, నన్ను ఆశీర్వదిస్తున్న ఈ వీడియో ద్వారా నన్ను ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ దేవుడు అందరికీ అందరినీ ఆశీర్వదించాలని కోరి ప్రార్థిస్తున్నా. అదేవిధంగా ఇలా కర్పూర హారతినిచ్చి అందరికీ కర్పూర హారతినిచ్చి దేవునికి మనము మొక్కుకోవాలండి. ఇలా ప్రతి ఒక్కరూ చేయాలి. ప్రతి ఒక్కరు చేయడం వలన వాళ్ళ మనసులో ఉన్న కోరికలు తీరుతాయి. అదేవిధంగా మనకు ఎన్ని కష్టాలు వచ్చినా తొలగిపోతాయి. అలాంటి కష్టం నుంచి బయటపడాలని మీ అందరికీ కూడా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వారములు కూపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వారములు కూపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. అదేవిధంగా దేవుణ్ణి ఇక్కడ లోపల వచ్చి మళ్ళీ పూజించి గోవింద గోవింద నామస్మరణాలు స్మరించి దేవునికి మన కోరిన కోరికలను తీర్చాలని కోరుకోవాలండి.
మనము అష్టైశ్వర భోగభాగ్యములతో ఉండాలని మనం దేవుడు ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా ఇక్కడ కూడా మనము కర్పూర హారతి ఇచ్చి చూడండి, కరెంట్ లేదు కదా, దేవుడు ఆ గుడిలో దీపంతోనే పూజిస్తారు. అదే మా ఇంట్లో దీపంతోనే పూజించాము. అదే పూజించిన వెంటనే కరెంట్ వచ్చేసింది. ఆ తర్వాత మాకు సంతోషకరంగా ఉన్నింది. చూశారు కదా ఎలా ఉందో. దేవుడు ఇలా ఇలా మ్రొక్కడం వలన ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో ఉన్న కోరిక మరియు వాళ్ళ శరీరంలో ఉన్న ఏ అవయవాలు ఎలాంటి హాని కలగకుండా ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని నన్ను ఆశీర్వదిస్తున్నందుకు ఆ దేవునికి కోటాది కోటి వందనములు తెలుపుతూ గోవిందా గోవిందా గోవిందా.